హాయ్ ఎవ్రీవన్. మనకి ఎండల తీవ్రత పెరుగుతుంది కదా! మనం చలవ చేసే రెసిపీస్‌ని అన్నిటిని ఇంకా స్టార్ట్ చేసేస్తాం కదా! అందులో మెయిన్‌గా పెసరపప్పునైతే గనక ట్రై చేయండి. ఇది చాలా చలువ చేస్తదనమాట. టమాటో పెసరపప్పుని ఎలా చేసేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక కప్పు మనం పెసరపప్పు తీసుకోండి. నానబెట్టుకున్నా, నానబెట్టుకోకపోయినా పర్లేదనమాట. పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోతది. ఒక కప్పు పెసరపప్పుకి 2 కప్స్ వాటరు, అలాగే టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కారం వేసుకొని మనం విజిల్ పెట్టేసుకోండి. ఒక్క విజిల్ సరిపోతది. ఎక్కువగా కూడా అవసరం లేదు. ఇప్పుడు ఉడికించుకున్న దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మెదుపుకోండి. నేను ఇది కొంచెం పప్పుగా ఉండేటట్టు చేద్దామనుకుంటున్నాననమాట. అలాగే కొంచెం పల్చగా. అందుకని కొంచెం వాటర్ అనేది అంత వేసుకున్నాను. అది పక్కన పెట్టుకొని పోపు వేసేసుకోండి. పోపు వేగిన తర్వాత ఇంగువ వేసేసుకొని, మనం మెదుపుకున్న పప్పుని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, కొత్తిమీర చల్లుకుంటే టమాటా పెసరపప్పు రెడీ అయిపోతదనమాట. ఈ ఎండల వేడికి అప్పుడప్పుడు ఈ టమాటా పెసరపప్పుని ఖచ్చితంగా ట్రై